Hello students, welcome to Shrinath Academy. Intermediate first year physics లో ఆల్రెడీ మీకు 60/60 మార్క్స్ వచ్చేసాయి. బట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో 60/60 మార్క్స్ కావాలనుకుంటున్నారా? అయితే క్వశ్చన్స్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది. ఏ చాప్టర్ లో ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? సో మీకోసమే శ్రీనాథ్ అకాడమీ శ్రీనాథ్ ఐపీపీవైక్యూ సిరీస్ తీసుకొచ్చింది స్టూడెంట్స్. సో దీంట్లో మనకి ఫోర్త్ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ చూసి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ మీరు చదువుకుంటే చాలన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఈ చాప్టర్లో మనకి ఆల్మోస్ట్ 15 టాపిక్స్ ఉన్నాయి. సచ్ ఎ బిగ్ చాప్టర్ అనమాట. బట్ డోంట్ వరీ, ఇంట్లో కొన్ని క్వశ్చన్సే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటో మనం చూద్దాం. ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, మీరు చూస్తున్న ఇవన్నీ కూడా మీకు 100% ఫ్రీగా ప్రొడ్యూస్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కామెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో మనం రోడ్ మ్యాప్ చూస్తే మనకి ఫుల్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్ ఛానల్లో. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ తర్వాత మనకి గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి, క్విక్ రివిజన్ వస్తుంది అనమాట. అండ్ ఎంసెట్కి ఓరియంటెడ్, పాయింట్ ఆఫ్ ఓరియంటెడ్లో వచ్చేప్పటికి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసెట్ ఎగ్జామ్ టిప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ బ్లూ ప్రింట్ చూసుకుంటే కనుక మనకి సెక్షన్ 2లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ 13th క్వశ్చన్ అనేది, ఓకేనా. సో సెక్షన్ 2లో 13th క్వశ్చన్ ఏదైతే ఉందో అంటే క్వశ్చన్ పేపర్లో అది ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్. అండ్ ఈ చాప్టర్లో మనకి ఉన్న ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అనమాట. కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చాలా సింపుల్ అనమాట. ఒక 2 చార్జెస్ మధ్య ఫోర్స్ ఉంటుంది, అదే కూలుమ్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. ఆ ఫోర్స్ దేని మీద ఆ ఫోర్స్ అనేది ఆ 2 చార్జెస్ యొక్క ప్రొడక్ట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. అండ్ ఆ ఫోర్స్ అనేది ఆ 2 చార్జెస్ మధ్య ఉన్న డిస్టెన్స్కి స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది అనేది ఈ కూలుమ్స్లో మనకి చెప్తుంది స్టూడెంట్స్, ఓకేనా. అండ్ కంప్లీట్ ఆన్సర్ మనకి ఆల్రెడీ వీడియో సపరేట్గా అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి మీరు ఆన్సర్స్ కావాలంటే అక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక 2 చార్జెస్ కొంత డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ క్యూ చార్జ్ ప్లస్ క్యూ చార్జ్, ఇది మైనస్ క్యూ చార్జ్, దీన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. సో దీని యొక్క యాక్సిల్ లైన్ అంటే ఈ లైన్. సో ఈ లైన్లో ఏదో ఒక ప్లేస్లో ఒక పి అనే పాయింట్ దగ్గర ఏదో సమ్ ఛార్జ్ ఉంది, ఏదో ఒక పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ పెట్టాం. ఇది వచ్చేసి మనకి 6 డిస్టెన్స్లో ఉందనుకోండి సెంటర్ నుంచి. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ డైపోల్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత మనం అయితే ఇక్కడ డెరైవ్ చేయాలి స్టూడెంట్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 2p/r³ ఇంటూ పీ క్యాప్ అని వస్తుంది. పీ క్యాప్ అంటే డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్. డైపోల్ మూమెంట్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది అనమాట. సో డైపోల్ మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టూడెంట్స్. దీనివల్ల ఈ డెరివేషన్ అనేది మనకి ఆన్సర్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, derive an equation for the couple acting on a electric dipole in a uniform electric field. సో ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఈ డైరెక్షన్లో ఉందన్నమాట, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని ప్లేస్ చేసాం అనమాట స్టూడెంట్స్. 2 చార్జెస్ కొంత డిస్టెన్స్ 2 అనే డిస్టెన్స్తో సపరేట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఒక తీటా యాంగిల్ చేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్తో. సో ఇప్పుడు దీని మీద ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ డైపోల్ మీద టార్క్ యాక్ట్ చేస్తుంది, కపుల్ యాక్ట్ చేస్తుంది, దీన్ని రొటేట్ చేస్తుంది. సో ఆ రొటేట్ చేస్తుంది, ఆ కపుల్ అంటాం, దాన్ని టార్క్ అంటాం. దాని యొక్క ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమన్నారు, విచ్ ఈస్ టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు పీ బార్ క్రాస్ ఈ బార్ అంటాం, లేదంటే టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ పీ మోడ్ ఈ ఇంటూ సైన్ థీటా అని కూడా అంటాం స్టూడెంట్స్. ఇది దానికి ఆన్సర్ అనమాట. సో డెరివేషన్ మన ఛానల్ అవైలబుల్గా ఉంది, మనం వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్, సో 4th క్వశ్చన్ వచ్చేసి, స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో ఎలక్ట్రోస్టాటిస్టిక్స్లో గాస్ లాని మనం గురించిన స్టేట్మెంట్ మనం ఇక్కడ రాయాలన్నమాట. దాని గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం మెన్షన్ చేయాలి స్టూడెంట్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట మీరు చూస్తే. సో గాస్ లా ఏం చెప్తుంది అంటే కనుక, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏదైనా ఉంటే దానిలో నుంచి వచ్చే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే దాని లోపల ఉన్న టోటల్ ఛార్జ్ డివైడెడ్ బై ε0 అనమాట.
దాని లోపల ఉన్న టోటల్ ఛార్జ్ డివైడ్ బై ఎప్సిలాన్ నాట్ స్టూడెంట్స్ దానికి ఈక్వల్గా ఉంటుంది. సో ఒక సర్ఫేస్ ఉంటే ఆ సర్ఫేస్ లోపల నుంచి బయటకు వచ్చే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో దేనికి ఈక్వల్ దాని లోపల ఉన్న టోటల్ ఛార్జ్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ టైమ్స్ అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్. It is equal to the electric force per unit charge experienced by a test charge placed in it. Suppose there is an electric field. ఇక్కడ మనకు ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక టెస్ట్ ఛార్జ్ Q0 మనం తీసుకొచ్చి పెట్టాం. సో ఇది దీని మీద ఫోర్స్ అనేది ఇది యాక్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్ యూనిట్ టెస్ట్ ఛార్జ్. సో Q0 అనుకోవచ్చు, Q అనుకోవచ్చు, ఏదో ఒకటి. దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ అని అంటాం స్టూడెంట్స్. సో అది ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ అని అంటాం అనమాట. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఇది డెఫినేషన్ డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. సో ఇక్కడ ఒకవేళ ఒక పాయింట్ ఛార్జ్ ఉంది, మేబీ ఒక Q అనే పాయింట్ ఛార్జ్ ఉంది, ఓకేనా స్టూడెంట్స్. సో దీనివల్ల దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. సో దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఈ సింగిల్ పాయింట్ ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దట్ ఈజ్ 1/4πε0 ఇంటూ Q డివైడ్ బై R² అనమాట స్టూడెంట్. దీని యొక్క డెరివేషన్ మనం చూడొచ్చు, ఛానల్లో ఉంటుంది. సో ఇది దీని డెరివేషన్ అనమాట. దీన్ని డెరైవ్ చేయాలి మనం, ఓకేనా స్టూడెంట్స్. 1/4πε0 ఇంటూ Q బై R² అని దాని యొక్క డెరివేషన్ మనం ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ derive an expression for the intensity of the electric field at a point on the equatorial plane of electric dipole. సో ఇక్కడ ఏంటంటే కనుక ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ఉంది. సో ఒక 2 ఛార్జెస్ కొంత డిస్టెన్స్తో ఉంటాయి. మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం. ఒక 2 ఛార్జెస్ వాటి మధ్య కొంత డిస్టెన్స్ ఉంటే ప్లస్ Q మైనస్ Q, దీని ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. ఇది యాక్సియల్ లైన్ అంటాం. అండ్ ఇది వచ్చేసి ఈక్వటోరియల్ లైన్ అంటాం. సో ఈ లైన్ మీద ఎంతో కొంత డిస్టెన్స్లో ఒక పాయింట్ టెస్ట్ ఛార్జ్ని ఏదైనా పెడితే అక్కడ దీనివల్ల ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది రిపెల్ చేస్తుంది, ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ రెండింటి వల్ల ఫైనల్గా దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. అయితే మనం ఇక్కడ చూస్తే డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో మనకు వచ్చే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద డైపోల్ మూమెంట్ అనమాట. అండ్ మనకి ఫార్ములా వచ్చేసి 1/4πε0 ఇంటూ P డివైడెడ్ బై R³ ఉంటుంది స్టూడెంట్స్. ఫార్ములా వచ్చేసి P డివైడెడ్ బై R³ అనమాట. ఇంటూ P క్యాప్ అని మనం అంటాం, ఇంటూ P క్యాప్. ఇది వచ్చేసి మనకి ఫార్ములా అనమాట. ఇక్కడ మైనస్ ఉంటుంది. సో మైనస్ ఎందుకు ఉంది అంటే కనుక సో డైపోల్ మూమెంట్ డైరెక్షన్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ రెండు ఆపోజిట్గా ఉంటాయి, యాంటీ ప్యారలల్గా ఉంటాయి. ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో దీన్ని మనం డెరివేషన్ అనేది కూడా చేసి చూపించాలి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ చాప్టర్ నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఆ చాప్టర్ మీద నెక్స్ట్ వీడియో ఉండబోతుంది స్టూడెంట్స్. సో అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి మీరు ఒకసారి చూసేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ for watching. Don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. Have a nice day, keep smiling, bye bye.